కొన్ని ముఖ్యమైన ఆర్టికల్స్. ముందుగా పంచాయతీ పట్టణ పరిపాలనకు సంబంధించిన ఆర్టికల్స్ తెలుసుకుందాం. 243లో డి అనేది పంచాయతీల్లో రిజర్వేషను, 243లో టి అనేది పట్టణాల్లో రిజర్వేషను, 243లో జి అనేది పంచాయతీల్లో అధికారాలు విధుల గురించి, 243లో డబ్ల్యూ అనేది పట్టణాల్లో అధికారాలు విధుల గురించి, 243లో ఐ అనేది ఆర్థిక సంఘం పంచాయతీల్లో, పట్టణాల్లో చూసుకుంటే 243లో వెయ్యి ఆర్థిక సంఘం, పంచాయతీల్లో 243లో జే అనేది ఆడిట్ గురించి, పట్టణాల్లో చూసుకుంటే 243లో జెడ్ అనేది పట్టణాల్లో ఆడిట్ గురించి, పంచాయతీల్లో 243లో కే అనేది ఎన్నికల గురించి, పట్టణాల్లో చూసుకుంటే 243 జెడ్ఏ. నెక్స్ట్ పట్టణాల్లో 243లో జెడ్డీ అనేది జిల్లా ప్రణాళిక కమిటీ గురించి, 243లో జెడ్డీ అనేది పట్టణాల్లో జిల్లా ప్రణాళిక కమిటీ గురించి, 243లో జెడ్ఐ అనేది సహకార సంఘాల ఏర్పాటు గురించి, 243 జెడ్ఐ అనేది సహకార సంఘాల ఏర్పాటు గురించి, 244 అనేది షెడ్యూల్డ్ మరియు గిరిజన ప్రాంతాల ఏర్పాటు గురించి, 244 షెడ్యూల్డ్ మరియు గిరిజన ప్రాంతాల ఏర్పాటు గురించి, 244లో ఏ అనేది అస్సాంలో కొన్ని గిరిజన ప్రాంతాల గురించి, 244లో ఏ అనేది అస్సాంలో కొన్ని గిరిజన ప్రాంతాల గురించి, 263 అనేది అంతర్రాష్ట్ర మండల ఏర్పాటు గురించి, 280 అనేది ఆర్థిక కమిషన్ గురించి అంటే ఆర్థిక సంఘం గురించి, 312 అనేది అఖిల భారత సర్వీసుల ఏర్పాటు గురించి, 323లో ఏ అనేది పాలనా ట్రిబ్యునల్ గురించి, 323లో బి అనేది ఇతర ట్రిబ్యునల్ గురించి, 324 అనేది ఎన్నికల సంఘం గురించి, 330 అనేది షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్ తెగల వారికి లోక్సభలో రిజర్వేషన్ల గురించి, 330 అనేది షెడ్యూల్డ్ కులాలకు షెడ్యూల్డ్ తెగలకు లోక్సభలో రిజర్వేషన్ గురించి, 331 31 అనేది 331 అనేది ఆంగ్లో ఇండియన్లో లోక్సభలో ఇద్దరు నియమించేవారు. వాళ్ళని 104 రాజ్యాంగ సవరణ ద్వారా ఈ మధ్యనే తొలగించడం జరిగింది. నెక్స్ట్ 333 ప్రకారం రాష్ట్రంలో ఒక ఆంగ్లో ఇండియన్ నియమించడం జరిగేది ఇంతకుముందు. ప్రజెంట్ అయితే 104 రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించడం జరిగింది. నెక్స్ట్ 338 అనేది షెడ్యూల్డ్ కులాల వారికి జాతీయ కమిషన్ ఏర్పాటు గురించి, 338 అనేది షెడ్యూల్డ్ కులాల వారికి జాతీయ కమిషన్ గురించి, 338లో ఏ అనేది షెడ్యూల్డ్ తెగల వారికి జాతీయ కమిషన్ ఏర్పాటు గురించి, 338లో ఏ అనేది షెడ్యూల్డ్ తెగల వారికి జాతీయ కమిషన్ ఏర్పాటు గురించి, 340 అనేది వెనుకబడిన వర్గాల పరిస్థితులపై ఒక కమిషన్ ఏర్పాటు గురించి, 341 షెడ్యూల్డ్ కులాల గురించి, 342 షెడ్యూల్డ్ తెగల గురించి సంబంధించిన ఆర్టికల్ ఈ రెండు. నెక్స్ట్ 343 అనేది అధికార భాష, 343 అనేది అధికార భాష గురించి, 344 అధికార భాషపై కమిటీ, 344 అధికార భాషపై కమిటీ, 351 హిందీ భాషాభివృద్ధికై ఆదేశాలు, 351 హిందీ భాషాభివృద్ధికై ఆదేశాలు, 352 జాతీయ అత్యవసర పరిస్థితి గురించి, 356 రాష్ట్రపతి పాలన అంటే రాజ్యాంగ అత్యవసర పరిస్థితి అంటారు, 356 రాష్ట్రపతి పాలన రాజ్యాంగ అత్యవసర పరిస్థితి, 360 ఆర్థిక అత్యవసర పరిస్థితి, 360 ఆర్థిక అత్యవసర